అమెరికా కోరిక ఏంటంటే గ్రీన్లాండ్ని ఏదైనా కొనేయాలి, లేదా గ్రీన్లాండ్ పైన పెత్తనం సాధించాలి, లేదా గ్రీన్లాండ్ని మభ్యపెట్టాలి. గ్రీన్లాండ్లో ఉన్న క్రిటికల్ మినరల్స్ కావచ్చు, రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, దాంతోపాటు గ్రీన్లాండ్ స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉందో ఆర్టిక్ రీజన్ లో గ్రీన్లాండ్ అనేది చాలా క్రక్స్ అనమాట. ఒకవేళ గ్రీన్లాండ్ లో మనం గనక పట్టు సాధిస్తే, అంటే హూ ఎవర్ రూల్స్ వరల్డ్స్ ఐలాండ్స్ రూల్స్ ద వరల్డ్ అంటారు. ఐలాండ్స్ ని మనం పట్టుకోగలితే, స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్న ఐలాండ్స్ ని ఖచ్చితంగా ఈస్టర్న్ యూరోప్, వెస్టర్న్ యూరోప్ ఈ ప్రాంతాలన్నీ కూడా, ముఖ్యంగా రష్యాకి ప్రాపర్ చెక్ పెట్టచ్చు అనమాట. ఆర్టిక్ లో ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఆర్టిక్ ఐస్ మెల్ట్ అయ్యమంటే అక్కడ ఉన్న మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో వచ్చి చేరతాయి. అక్కడ ఎక్స్ప్లోరేషన్ కి అమెరికాకి పెద్ద స్కోప్ ఉంటుంది అనమాట. అమెరికా డిఫెన్స్ ఇండస్ట్రీస్ కి, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కి వీటన్నిటి కూడా మినరల్స్ కావాలన్నమాట. అందుకని ఇప్పుడు ఉక్రెయిన్ పైన కూడా అమెరికా క్రిటికల్ మినరల్స్ డీల్ మీద ఒత్తిడి చేస్తుంది. చైనాని కౌంటర్ చేయాలి. ముఖ్యంగా చైనా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని కూడా అమెరికా కౌంటర్ చేయాలంటే ఖచ్చితంగా అమెరికాకి ఈ మినరల్స్ అవసరం. దాంతోపాటు స్ట్రాటజిక్ లొకేషన్ అవసరం. నార్త్ అట్లాంటిక్ లో అమెరికా పట్టు కోల్పోతుంది. అది కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి ఐలాండ్స్ అమెరికా చేతిలో ఉండాలి. రష్యాకి చాలా దగ్గరగా ఉన్న ఈ గ్రీన్లాండ్ ఐలాండ్ కావచ్చు, లేదా ఆర్టిక్ కౌన్సిల్, ఆర్టిక్ కంట్రీస్ దగ్గర ఉన్న గ్రీన్లాండ్ ఐలాండ్, ఇదంతా కూడా ఇప్పుడు అమెరికా ఖచ్చితంగా అవసరం. ముఖ్యంగా స్కాండినేవియన్ దేశాలు కావచ్చు, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, వీటన్నిటికీ ప్రాక్సిమిటీ కోసం, జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ కోసం అమెరికా ఇప్పుడు ట్రై చేస్తుంది అనమాట. దానికోసమే డొనాల్డ్ ట్రంప్ 2 విషయాలు గట్టిగా ఉన్నారు. ఒకటి పనామా, రెండోది గ్రీన్లాండ్. పనామానేమో లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా కనెక్టింగ్ చోక్ పాయింట్ అనమాట. అదే విధంగా గ్రీన్లాండ్ అనేది నార్త్ అట్లాంటిక్ లో మెయిన్ స్ట్రాటజిక్ పాయింట్ అనమాట. వీటి మీద ఇప్పుడు ట్రంప్ గట్టిగా, చాలా గట్టిగా ఇవి మావే, మేము ఎలా సాధిస్తామని చెప్పి కోరుకుంటున్నారు.